హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హేమ. ఏంటో ఈరోజైతే ములక్కాడ అండ్ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో సాల్ట్ వేసి మగ్గించి మూత పెట్టాను అనమాట. అది బాగా వేగిన తర్వాత అందులో ములక్కాడలు వేసుకున్నాను. ములక్కాడలు కూడా కొంచెం మగ్గినంత వరకు ఉంచిన తర్వాత పొటాటోస్ వేసాను. పొటాటోస్ కూడా వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించాను అనమాట. ఇలా మగ్గిన దాంట్లోనే మనకు రుచికి తగ్గ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అనేది వేసుకున్నాను. అంతే, చాలా ఈజీగా అయిపోయింది. ఇలా కొంచెం దగ్గరగా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం బయటికి తెలుతుంది అనేటప్పుడు చేసి వాటర్ వేసేసి ఉడికించుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కర్రీ అనమాట. లాస్ట్లో గార్నిష్ కోసం నేనేమో కొంచెం కొత్తిమీర అనేది వేసాను. అంతే, ఫైనల్గా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ టేస్టీ ములక్కాడ బంగాళదుంప కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.